పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ కేబినెట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజరుద్దీన్ పేర్లను సిఫార్సు చేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో కేబినెట్ మరోసారి గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లను సిఫార్సు చేసింది. అయితే కోదండరాం పేరుతో పాటు ఈసారి అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజరుద్దీన్ కు స్థానం కల్పించింది ప్రభుత్వం. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ 2024 ఆగస్టులో సుప్రీంకోర్టులో సివిల్ అప్లికేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కేసు విషయంలో 2025 ఆగస్టు 13న స్టే విధించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మరోసారి గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లను సిఫార్సు చేసింది. తెలంగాణ కేబినెట్ ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజరుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. అయితే ఈసారి అమీర్ అలీ ఖాన్ ప్లేస్ లో అజరుద్దీన్ కు అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజరుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కొత్త అభ్యర్థికి అవకాశం రానుంది.